ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం కష్టమేనని పలు సర్వేలు తేల్చేస్తుండగా తాజాగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, గత ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ సైతం అదే విషయాన్ని తేల్చి చెప్పారు. మరోసారి జగన్ రెడ్డి అధికారంలోకి రావడం అసాధ్యమేనని స్పష్టం చేశారు. ఇందుకు జగన్ అనుసరించిన విధానాలే కారణమని విశ్లేషించారు. ప్రశాంత్ కిషోర్ ఏపీలో అధికారంలోకి రాబోతున్న పార్టీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్నారు. 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధి కోసం జగన్ ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే వైసీపీ అధికారం కోల్పోయేందుకు కారణమవుతుందన్నారు. ఛత్తీస్గఢ్ గత ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తరహాలోనే జగన్ కూడా ప్రజలకు డబ్బు పంపిణీ చేశారు తప్పితే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు. కేవలం డబ్బులు ఇచ్చేసి అభివృద్ధిని పక్కన పెట్టేశారని స్పష్టం చేశారు. మీకు డబ్బులు ఇస్తున్నా నాకు ఓట్లేయండి అనే విధంగా జగన్ వ్యవహార శైలి ఉందన్నారు పీకే. పూర్వం రాజుల తరహాలోనే ప్రస్తుత జగన్ పాలన ఉందంటూ ఇవన్నీ వైసీపీకి ప్రతిబంధకంగా మారతాయని స్పష్టం చేశారు. పీకే వ్యాఖ్యలు ఏపీలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. నగదు పంపిణీపై దృష్టి పెట్టారు తప్పితే జగన్ ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదన్న అసంతృప్తి ఉంది. 3 రాజధానులు, ఉద్యోగాల కల్పన విషయంలో వైసీపీ విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రాయలసీమలో వైఎస్ వివేక హత్య కేసు ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్న ఆగ్రహం అక్కడి ప్రజల్లో ఉంది. ఇవన్నీ వైసీపీని ఎన్నికల్లో దెబ్బ కొడతాయని అంచనా వేస్తుండగా తాజాగా పీకే చేసిన వ్యాఖ్యలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏది ఏమైనా ఓటర్ల నాడి ఎలా ఉండబోతుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది.